రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. హీల్ ద వరల్డ్ తో శాంతి సందేశం. సిసిబిఐ జాతీయ పాస్టరల్ ప్రణాళిక అమలుపై కార్యక్రమం. స్వాతంత్రం, న్యాయం, మానవత్వం సమానత్వంగా మారాలి అని చెప్పిన కార్డినల్ పుల అంతోని. ఘనంగా జరిగిన మరియ తల్లి తేరు ప్రదక్షిణ. వివరాల్లోకి వెళ్తే 350 మందికి పైగా విద్యార్థుల శాంతి ప్రతిజ్ఞ, శాంతి, ఆశ, ఐక్యత సందేశాన్ని చాటేందుకు హైదరాబాద్లోని క్రైస్తవ విద్యా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన హీల్ ది వరల్డ్ వాయిస్ ఆఫ్ పీస్ కార్యక్రమాన్ని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి ఉమా జోసెఫ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సిరో మలబార్ శంషాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ప్రిన్స్ ఆంథోనీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శాంతి మనలో నుంచే ప్రారంభమవుతుంది అంటూ అమూల్యమైన శాంతి సందేశాన్ని యువతకు అందించారు. తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దీపక్ జాన్ గారు, సిస్టర్ అల్ఫోన్సా వటోలి గారు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న పలు క్రైస్తవ విద్యా సంస్థలకు చెందిన 350 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులంతా కలిసి హీల్ ది వరల్డ్ గీతాన్ని ఆలపించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విద్యార్థులు శాంతి ప్రతిజ్ఞ చేశారు. సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, ఐక్యతను పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువతలో మానవతా విలువలు, సామాజిక బాధ్యత, శాంతి పట్ల అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ఆగస్టు 19, 2026న తెలుగు ప్రాంతంలో కథోలిక శ్రీసభకు సంబంధించిన సిసిబిఐ జాతీయ పాస్టరల్ ప్రణాళిక అమలుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సిసిబిఐ పాస్టరల్ ప్రణాళిక అమలు సమాఖ్య అధ్యక్షులు, ఉడుపి పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ జెరాల్డ్ లోబో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ పాస్టరల్ ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావడానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆదేశం నుండి పరిచర్య వైపు పాస్టరల్ ప్రణాళికకు శ్రీసభ పిలుపు అనే అంశంపై నిర్వహించిన సమాచార సమావేశంలో
సిసిబిఐ పాస్టల్ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియ, యేసు ప్రణాళిక, అలాగే పాస్టల్ ప్రణాళిక ద్వారా ఇప్పటికే లభించిన ఫలితాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. Thank you, dear fathers. Let us take your places as we begin our opening prayer. And foremost to you, we are only your co-workers and instruments. Pour out your Holy Spirit upon all the secretaries, diocesan coordinators, pastoral leaders and collaborators gathered here today. Give us wisdom to discern, courage to act, humility to listen, and unity to work together. May this pastoral plan not remain only a document or a program, but become a living journey of faith that reaches every parish, every family, young person, child, priest, religious and lay faithful. Lord Jesus, help us to build a church that is synodal, missionary, compassionate and close to people. మధ్యాహ్నం వివిధ మేత్రాసనాల సమన్వయకర్తలు, ప్రాంతీయ కార్యదర్శులు తమ ప్రాంతాల్లో పాస్టల్ ప్రణాళిక అమలుకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి తమ అనుభవాలను వివరించేందుకు 5 నిమిషాల సమయం కేటాయించబడింది. తెలుగు ప్రాంతంలోని మేత్రాసనాల్లో సిసిబిఐ జాతీయ పాస్టల్ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం, దాని లక్ష్యాలను విశ్వాస సమాజాలకు చేరవేయడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిచర్య కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం వంటి అంశాలపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. సాయంత్రం ముందడుగు కార్యక్రమంతో సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి సిసిబిఐ పాస్టల్ ప్రణాళిక అమలు సమాఖ్య సభ్యులు, మేత్రాసన సమన్వయకర్తలు, ప్రాంతీయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. And foremost to you, we are only your co-workers and instruments. Pour out your Holy Spirit upon all the secretaries, diocesan coordinators, pastoral leaders and collaborators gathered here today. Give us wisdom to discern, courage to act, humility to listen, and unity to work together. May this pastoral plan not remain only a document or a program, but become a living journey of faith that reaches every parish, every family, young person, child, priest, religious and lay faithful. Lord Jesus, help us to build a church that is synodal, missionary, compassionate and close to people. CCBI has implemented all over the country pastoral plan that is up to 2033 Great Jubilee year. Now we are in the first phase of the implementation that ends this December. Next 3 years we are already started preparing for next 3 years plan. Especially we don't change the vision, mission, those things remain. Goals will remain. Only the activity matrix we are now attending for next 3 years. My task in the country is to see that CCBI pastoral plan doesn't remain in the book but is implemented at the grassroots level. That is where my role comes in. I go to all the 14 regions of our country, and when some dioceses invites me personally to help them to prepare the pastoral plan, that also I help them individually. Otherwise, my main task is to go to different regions. I already finished a few. After 2 weeks, I will be moving to North India. So mainly to see how far they are able to implement this pastoral plan. What are the challenges they have been facing?
any assistance they require from our side. That's mainly our job is that, not to go and see whether you're doing, that is not police work, we don't do. But we help in order to go through, implement this plan. I have been a bishop for the past 27 years, just retired in last April, this April. So now I am full-time dedicating myself to the work of the Indian Church, where I really enjoy to be here with you today. First topic is, I just explain two terms, very simple, and you may be thinking that, okay. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు సందేశాన్ని ఇచ్చారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. To my beloved citizens of our great country, India, as we celebrate our 80th Independence Day, let us remember with gratitude the freedom that our forefathers fought for and earned through immense sacrifice. స్వాతంత్రం కేవలం రాజకీయ స్వేచ్ఛగా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయం, మానవత్వం, సమానత్వం ప్రతిఫలించాలని ఆయన అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి గౌరవం, హక్కులు, స్వేచ్ఛలు కాపాడినప్పుడే స్వాతంత్రానికి నిజమైన అర్థం ఉందని ఆయన తెలిపారు. After more than 7 decades of independence, this freedom must not be merely be remembered. It must be respected, protected, preserved for every citizen. India is a sovereign, socialist, secular, democratic and republic. Therefore, the question before us is not which religion is greater or which religion should prevail. Our concern must be much greater. How can we uphold the dignity of every human person and build a nation where no one is left behind? Our freedom must translate into humanity, justice, equality, and the upliftment of the poor and the marginalized and the downtrodden. పేదలు, అణగారిన వారు, అణిచివేయబడిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. At the same time, we must express our deep concern for the Christian community, which is different parts of our country has faced incidents of violence, atrocities, intimidation, and mob lynching. Every citizen has the right to live, worship, and serve without fear. We appeal to the government and all authorities to protect this constitutional freedom and ensure justice wherever it is violated. దేశంలో మత, సామాజిక భిన్నత్వాన్ని గౌరవిస్తూ ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కార్డినల్ పూల అంతోని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు భయం లేకుండా జీవించే, ఆరాధించే, సేవ చేసే స్వేచ్ఛను పొందాలని ఆయన ఆకాంక్షించారు. హింస, బెదిరింపులు, అన్యాయం, మూకదాడులకు తావులేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన హక్కులు, స్వేచ్ఛలను సమానంగా పరిరక్షించాలని ఆయన కోరారు. The Christian community has served India for generations through education, healthcare, social service, and humanitarian assistance, reaching especially those who are poor and vulnerable. We therefore respectfully appeal to the government to repeal the proposed FCRA amendment bill, whose provisions could seriously hinder genuine charitable institutions from continuing this humanitarian service to the people of India. విద్య, వైద్యం, సామాజిక సేవల ద్వారా దేశ నిర్మాణంలో కథోలిక శ్రీసభ అందిస్తున్న సేవలను ఆయన గుర్తు చేశారు. పేదలు, బలహీనులు, అణగారిన ప్రజలకు సేవ చేయడం శ్రీసభ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఆయన తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశ శ్రేయస్సు కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రాన్ని ఆస్వాదించడమే కాకుండా ఇతరుల స్వేచ్ఛను, గౌరవాన్ని కాపాడటం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. న్యాయం, సమానత్వం, మానవ గౌరవం ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తవికతలుగా మారే భారతదేశాన్ని నిర్మించాలని
కార్డినల్ పూల అంతోని ఆకాంక్షించారు. ఆ ప్రభువు భారతదేశాన్ని, దేశ ప్రజలందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ జై హింద్ అంటూ తన సందేశాన్ని ముగించారు. To my beloved citizens of our great country, India, as we celebrate our 80th Independence Day, let us remember with gratitude the freedom that our forefathers fought for and earned through immense sacrifice. After more than 7 decades of independence, this freedom must not be merely be remembered. It must be respected, protected, preserved for every citizen. India is a sovereign, socialist, secular, democratic and republic. Therefore, the question before us is not which religion is greater or which religion should prevail. Our concern must be much greater. How can we uphold the dignity of every human person and build a nation where no one is left behind? Our freedom must translate into humanity, justice, equality, and the upliftment of the poor and the marginalized and the downtrodden. At the same time, we must express our deep concern for the Christian community, which is different parts of our country has faced incidents of violence, atrocities, intimidation, and mob lynching. Every citizen has the right to live, worship, and serve without fear. We appeal to the government and all authorities to protect this constitutional freedom and ensure justice wherever it is violated. The Christian community has served India for generations through education, healthcare, social service, and humanitarian assistance, reaching especially those who are poor and vulnerable. We therefore respectfully appeal to the government to repeal the proposed FCRA amendment bill, whose provisions could seriously hinder genuine charitable institutions from continuing this humanitarian service to the people of India. On this Independence Day, let us renew our commitment to India, where freedom is respected, diversity is celebrated, justice is upheld, and every human being is treated with dignity. May God bless India. May God bless every citizen. Jai Hind. హైదరాబాద్ అతిమేతరాసనం సెయింట్ మేరీస్ బసిలికాలో మరియతల్లి మోక్షారోపణ పండుగ సందర్భంగా ఆగస్టు 15న మరియతల్లి తేరు ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Our help is in the name of the Lord, who made the heaven and earth. Almighty ever living God, who created the world, along with it all the universe and humanity. And when the humanity is falling short of devotion and faith, drifting away from your life, you have chosen Jesus to be given to us through the Blessed Virgin Mary. Blessed Virgin Mary, in her obedience to your will, have cooperated in your plan for the well-being of the entire humanity. As the parishioners of St. Mary's Basilica honor the Blessed Virgin Mary of our Assumption as their present mother, that we begin the procession in our area, so that the houses and the families and the people, all institutions, may always be blessed, and that we may remain in your care and share the love that we receive with each and every person. Lord, we ask to bless the holy statue, the memorable statue, the historical statue of Lady of Assumption, and then when we make this procession, it is meant for the entire parish as well as also all the parishes in the diocese. So we
the Father, and of the Son, and of the Holy Spirit. దేవాలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన మరియ తల్లి తేరును విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ఉన్న ప్రధాన రహదారిపై సాగి మరల దేవాలయానికి చేరింది. అనంతరం దివస ప్రసాద ఆరాధన మరియు ఆశీర్వాదంతో కార్యక్రమం ముగిసింది. మహాపరిశుద్ధ దివ్య సప్రసాదమునకు మహాపరిశుద్ధ దివ్య సప్రసాదమునకు మహాపరిశుద్ధ దివ్య సప్రసాదమునకు My dear brothers and sisters in Jesus Christ. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఏషియా తెలుగు. మీ బండి అరవింద్ స్టాన్లీ.